ప్రేమన్నాడు పెళ్ళన్నాడు కొద్ది రోజులు వెయిట్ చేయమంటే ఉన్మాదానికి దిగాడో ప్రేమికుడు. విశాఖ జిల్లా మధురవాడలో జరిగిన సంఘటన సంచలనం రేపింది. దీపిక నవీన్ 6 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలు కూడా పెళ్లికి అంగీకరించాయి. అయితే కొద్ది రోజులుగా నవీన్ ప్రవర్తన సరిగ్గా లేదు. ఇదే విషయాన్ని దీపిక తన పేరెంట్స్ కు చెప్పింది. దాంతో పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు ఆమె పేరెంట్స్. ఉద్దేశపూర్వకంగానే పెళ్లి చేయడం లేదని భావించిన నవీన్ దీపికపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఇవాళ ఆమె ఇంటికెళ్లి కత్తితో దాడి చేశాడు. యువతి తల్లిని నరికి చంపేశాడు. అక్కడే ఉన్న దీపిక గొంతు సైతం కోసి పరారయ్యాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని శ్రీకాకుళం జిల్లాలో పట్టుకున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖ తరలిస్తున్నారు. ఈరోజు మన వైజాగ్ జిల్లాలో పిఎం పాలెం లిమిట్స్లో కొమ్మదిలో ఒక రెంటెడ్ ఫ్లాట్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దామిరి సింగి నవీన్ వయస్సు 26 ఇయర్స్ 26 సంవత్సరాలు, వీరాఘట్టం మండలం నేటివ్ విలేజ్ పార్వతీపురం. అతను 6 ఇయర్స్ నుండి నక్క దీపిక అని 20 సంవత్సరాల్లో అమ్మాయిది. ఇప్పుడు నేను తండ్రి గారితో కూడా మాట్లాడాను. తండ్రి ఏమన్నారంటే నేను 1 ఇయర్ ఆగమని చెప్పాను, ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. ఈరోజు ఆ అబ్బాయి బీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మ మీద దాడి చేసి కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ అమ్మాయి కూడా ఇంజ్యూర్ అయినాయి. ఆ ముద్దాయి నవీన్ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా బుర్జి మండలం అక్కడ పట్టుకోవడం జరిగింది. ముద్దాయి నవీన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాం. అమ్మాయి దీపిక రికవర్ అవుతున్నారండి. ఫస్ట్ దగ్గర ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇప్పుడు అమ్మాయి స్టేబుల్గా ఉన్నారండి. అమ్మాయిని మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీకి తీసుకెళ్తున్నాం. సో అమ్మాయి త్వరలో పూర్తిగా రికవర్ చేస్తారని ఆశిస్తున్నాం. ప్రేమించి ప్రేమోన్మాదిగా మారిపోయినటువంటి నవీన్ అనే వ్యక్తి దీపిక మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఆమె తల్లిని హత్య చేసినటువంటి ఘటన తెలిసిందే. అయితే స్థానికంగా రోజు కలిసిమెలిసి తిరిగేటటువంటి వాళ్ళు, ఇంటి పక్కనే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు అంటే ఈ ఇంటి వాళ్ళు అసలు ఎలా ఉంటారు? ఆ పాప కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఉంటారు సార్. ఎందుకంటే మాకు ఇంతకుముందు తెలియదు కానీ సార్, ఇవి నేను టైలరింగ్ చేసేదాన్ని. రేషన్ డిపో వచ్చేటప్పుడు తను వచ్చేవాళ్ళు, వచ్చి లైన్లో ఉండేవాళ్ళు, ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు. తర్వాత ఆమె కూడా అమ్మాయి కూడా మాకు అది తెలియదు కూడా, వాళ్ళ తమ్ముడైనా అమ్మాయి అయినా నాకు దగ్గరికి వచ్చేవాళ్ళు బట్టలు పట్టుకొని. వాళ్ళు మాట్లాడినది వాళ్ళ మంచితనం కూడా చాలా ఇదిగా ఉండేది. గట్టిగా మాట్లాడేవాళ్ళు కాదు, నెమ్మదిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు 4 సంవత్సరాల దగ్గర అయింది వచ్చారు. కానీ ఎవరితో గొడవలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కటిసారి ఇది ఏంటంటే ఫ్యామిలీ వరకు ఎందుకు వస్తుందంటే, ఈ పిల్లలు ఏంటి లవ్వులు ఎక్కువైపోయి తిరగడాలు చేయడం, వాళ్ళిద్దరి వరకు చూసుకోవాలి. ఇప్పుడు తల్లిని చంపేశారు. వాళ్ళు ఇంకా తండ్రి ఉన్నాడు, ఇంకొక పిల్లడు చదువుతున్నాడు. వాళ్ళ లైఫ్ వాళ్ళంతా ఏం ఘోరం అయిపోతారు తెలుస్తారు. పెళ్లికి కూడా ఒప్పుకున్నారు తల్లిదండ్రులు. కొంత టైం కూడా ఇచ్చినప్పుడు అసలు ఇలా చంపేయడం ఏం చేయాలంటారు అట్లాంటి వాడిని? ఆయనకి మరి అదే కదా ఇప్పుడు చెప్తున్నావు. ఆయనకి ఏంటంటే ఇంకా చంపకూడదు, చంపితే మాత్రం అది మళ్ళీ మర్చిపోతారండి. ఆడికి ఏంటంటే నరకం అనేది అని చూపించాలి సార్. నరకం ఏంటంటే 2 చేతులు తీసి ఒక కాలు తీసి మొండే ఉంచారనుకోండి, మళ్ళీ జన్మలోకి ఏంటంటే ఇంకొకరు చూసి భయపడతారు. అమ్మో మనం చేస్తే రేపు పొద్దున పోలీసులు, ఎందుకంటే పోలీసులు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు సార్. ఈరోజు నిజంగా వాళ్ళు చూస్తే మాకు గర్వంగా ఉంది. ఎందుకంటే మా కోనలు ఎప్పుడు ఏం జరగలేదు. ఇప్పుడు ఇది జరిగింది, పీస్ఫుల్గా ఉండేది అసలు. ఎంత ఇప్పుడు మేము 30 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం. ఒక్కరోజు కూడా మేము అందరం అక్క చెల్లెళ్ళలాగా తల్లి పిల్లలాగా ఉంటాం తప్పించి ఏ లూసు కూడా ఇక్కడ లేదు. ఆ కోనలో ప్రాంతం కావడంతో ఇటు చూసినా ఎండున్నా కూడా నీడగానే కనపడుతుంది. ఒకే చోట కలిసి మాట్లాడుకుంటున్నాం, ఫ్యామిలీ టైప్ ఉంటాం. ఒక్కరోజు కూడా ఇది వచ్చేసరికి మేమందరం ఆందోళన చెందుతాం. ఎందుకంటే ఎప్పుడు ఈ 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎప్పుడు ఏం జరగలేదు. కానీ ఇది జరగడం అది చాలా ఘోరం. కానీ ఒక్కటి సార్, ఇది జరిగినా సరే ఏంటంటే ఆ పాప సేవ్ చేసింది, లేకపోతే మా కోనలు మొత్తం మూసేస్తారు. అది కన్ఫర్మ్, మీకు తెలుసు. ఎందుకంటే ఈ 1 గంట టైంలో ఒక 10 మంది ఉన్న ఇళ్ళలో ఒక హౌస్లో ఇలా జరిగిందంటే ఇక్కడ ఎవరు చేశారు, వాళ్ళ మీద ఎవరికి కక్ష ఏంటని ఇది పెద్ద లూసన్స్ అవుద్ది. అమ్మాయి ఏంటంటే చావు బతుకుల్లో పైనుండి తల్లి చనిపోతే కిందకి ఆవిడ వచ్చి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. ఆవిడ ఎంత నిజంగా మా కోనలకు ఆవిడ యాక్సెప్ట్ చేయాలి, సేవ్ చేశారు చాలా.
ఆవిడ సేవ్ చేయడం పోలీసులు వచ్చారు, వాళ్ళు కూడా సేవ్ చేశారు ఆవిడకి, వెంటనే తీసుకువెళ్ళిపోయారు. ఖచ్చితంగా వాళ్ళు గనక అమ్మాయి అలా చేయకపోతే ఆమె చనిపోతే మొత్తం ఎవరు దొంగ ఎవరు చంపినోడు ఎవడు అనేది మీ అందరి మీద. అమ్మాయి కూడా ఏంటంటే బ్లడ్తో పైన అమ్మాయి కూడా కోసాడు, మొత్తం ఒళ్ళంతా కోసాడు. తల్లి అక్కడ చనిపోయింది, తల్లిని చూసి సెల్ల ఎక్కడే ఉన్నా సరే ఆ సెల్ల పట్టుకొని కింద పైన ఉన్న అమ్మాయి కిందకి మెట్లు దిగి వచ్చి అక్కడ పడిపోయి పోలీసులకు వెంటనే ఫోన్ చేసిందంటే ఆవిడ ఎంత ఆలోచన మీద భయం లేకుండా చేసింది అంటే అది ఆడు దొరికాడు. ఆమె ఫోన్ చేయకపోతే దొరకడు సార్, ఎందుకంటే ఈమె సెల్లలో చూస్తారు, ఎప్పుడో ఫోన్లు చేసుకుంటారు, ఎప్పుడో ఫోటోలు తీసుకుంటారు, అదంతా మాసిపోయింది కదా. ఇప్పుడు ఈరోజు ఇలా జరిగిందంటే మాత్రం అమ్మాయి చాలా సేవ్ చేసింది సార్. అది అమ్మాయి కూడా మేలు చేసింది. తర్వాత పోలీసులు కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా సైలెంట్గా ఉన్నటువంటి ఫ్యామిలీ, పెళ్లికి ఒప్పుకున్నారు, త్వరలో పెళ్లి కూడా చేస్తామని చెప్పేసి తండ్రి కూడా చెప్తున్నాడు. మరి ఇది ఇంత మూర్ఖంగా వ్యవహరించడం ఏంటి? మూర్ఖంగా మరి ఎందుకు జరిగింది అదే అండి. మరి ఇప్పుడు చెప్పిన తర్వాత వినాలి కదా, వాడు వినకుండా మరి చంపేసి వెళ్ళిపోయాడంటే మరి అదే చెప్పుకోలే విషయం. మరి చంపేసి వెళ్ళిపోయాడు, ఇంకా మనిషి కనిపించలేదు. ఆ అమ్మాయి కానీ మెసేజ్ పెట్టకపోతే మా వీధిలో పరిస్థితి ఏమైపోయినా మాకే తెలీదు. చక్కగా బాగానే ఫోన్ చేసింది, మెసేజ్ పెట్టింది, ఫోటో కూడా పెట్టింది. ఆ ఇద్దరు ఫోన్ చేయడం వల్ల మంచిదైంది, లేదంటే 2 ప్రాణాలు ఫోన్. వెంటనే పోలీసులు కూడా వచ్చారు, చాలా మాకు మెసేజ్ అందించడం మంచిదైంది. లేదంటే మా కాలనీ అంతా పోలీసులు వచ్చి వచ్చి మాకే కదా ఇవి వచ్చి చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి చేసింది, చాలాగా. ఇదేనండి చేసేయండి. నేను నైట్ డ్యూటీకి వెళ్ళి వస్తానండి, 10:30 అయిపోతుంది నేను వచ్చేటప్పుడు. ఇలా దారుణాలు జరుగుతుంటే మేము ఎలా రావాలండి? మేము బతకడానికే కదా వస్తాను. ఇలా కనిసంటే పిల్లలు ఉంటారు ఇంట్లో, ఒగ్గేసి వెళ్తాము. ఇలాంటి ఏమైనా ఇప్పుడు భయం వస్తుంది, డ్యూటీకి ఎలా వెళ్ళాలి రేపు నుంచి చెప్పండి. ఇలాంటి వాడిని ఏం చేయాలని అంటే కాలు చేతులు నరకం చూపెట్టాలి. నరకం చూపెట్టేసి మొత్తం మరి రెండో వాడు ఎవడు చేయకుండా చేయాలండి. అందుకు కోరుకుంటున్నామండి. ఇక్కడ ఇంత చిన్న పిల్లలతో ఉంటున్నారు, ఎప్పుడేం జరుగుతుందో కూడా తెలియనటువంటి పొజిషన్. ఎప్పుడేం జరుగుతుందో మాకు తెలియదు. అసలు ఇప్పటి వరకు మా ఏరియాలో ఇలాంటి సంఘటన అనేది జరగలేదు. మగవాళ్ళన్న డ్యూటీలకు వెళ్ళిపోతారు, లేడీస్ మేము పిల్లలతో ఉంటాము. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలియదు. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత మేము ఇక్కడ ఉండాలన్నా కూడా గుండెలు పట్టుకొని భయంతో బతకాల్సిన పరిస్థితి మాది. మా ఇంటి వెనకాలే జరిగింది ఆ సంఘటన. ఆ అమ్మాయి కిందకు వచ్చి పడిపోతే రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు చెప్తే మేమే పరిగెట్టాం. వెళ్ళినప్పటికీ అమ్మాయి రక్తం మడుగులు ఉంది, నోటంట మాట రాకపోయినా సైగ చేసి అమ్మ మీదనుంది అని చెప్తే మేము పరిగెట్టాం. వెళ్ళినప్పటికీ వాళ్ళ అమ్మగారు కూడా రక్తం మడుగుల్లో పైన ఉన్నారు. ఆ పోలీస్ సార్ మాత్రం హ్యాట్సప్ చేయాలి. ఆ అమ్మాయి వెంటనే మెసేజ్ పెట్టగానే ఆ సార్ వచ్చి స్కూటీ కూడా పక్కన పడేసి ఆ సార్ వెంటనే పైకి వెళ్ళారు. వాడు ఉన్నాడా ఏంటి అని. అతను ఎప్పుడైతే లేరు ఆవిడ చనిపోయింది అనగానే కిందకు వచ్చి మమ్మల్ని క్లాత్ అడిగి ఆ క్లాత్ మీద ఆ అమ్మాయిని వేసుకొని స్కూటీ మీద వెంటనే ఆ సార్ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి సార్ వచ్చి అప్పుడు ఎంక్వైరీ చేశారు ఏం జరిగింది ఏంటి అనేది. ఆ అమ్మాయి కానీ మెసేజ్ ఇవ్వకపోతే మాకు తెలియదు ఏం జరిగింది ఏంటని. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరు చంపారో ఎవరు వచ్చారో ఏమనేది తెలియదు. మొత్తం వీధి మొత్తం పిల్లలతో ఉన్న మేమందరం కూడా రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చినాం. ఏం జరిగిందమ్మా మీరు పక్కనే కదా ఉన్నారు మీకు తెలియదు ఏంటమ్మా అని మమ్మల్ని కూడా అడిగే పరిస్థితి వచ్చాను. కానీ ఆ అమ్మాయి మాత్రం ఒక్క హెల్ప్ చేసింది, ప్రేమించాను ఇలాగ అబ్బాయి వచ్చి ఇలా చేశాడు అన్న మాటకి. కానీ అమ్మాయి దాంట్లో మెసేజ్లో టైప్ చేసిందా పోలీసులకి? ఫోన్ చేసింది సార్. పోలీసు వెంటనే వచ్చి మమ్మల్ని ఎవరిని ఏం అడగలేదు సార్. వాడు ఉన్నాడా రూమ్లో వాడే చంపాడు అనేసి పైకి వెళ్ళారు సారు. వెళ్ళగానే వాళ్ళు లేగానే వాళ్ళ మదర్ చనిపోవడం చూసి కిందకు వచ్చి ఆవిడ చనిపోయింది ఆవిడ నలగొదిలియండి ఈ పిల్ల బతికే ఉంది కదని ఆ చేతులతో తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్ తీసుకెళ్ళి. నిజంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా దీపిక ధైర్య సాహసాలు ఒక విధంగా మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే ఇంటి లోపలికి వెళ్ళి పెనుగులాట జరిగింది, తన తల్లిని ఆ కత్తితో పొడిచి హత్య చేసినటువంటి నవీన్ పారిపోతున్నటువంటి సమయంలో గొంతు తెగిపోయినా కూడా ఇంటి లోపల నుంచి బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేయడం, పోలీసులు ఆ దీపికకి సంబంధించి వెంటనే ఒక మెసేజ్ కూడా, అంటే ప్రేమించినటువంటి వ్యక్తి వచ్చాడు చంపేశాడు పారిపోయాడు అని చెప్పేసి మెసేజ్ టైప్ చేయడం, అలా ఉన్నా కూడా అంటే నోటి నుంచి మాట రాకపోయినా కూడా తన ధైర్య సాహసాలు మెచ్చుకోవాలి. చాలా సైలెంట్గా ఉండే ఫ్యామిలీ, అసలు ఇంట్లో ఉంటున్నారో లేదో కూడా తెలియనటువంటి వాళ్ళు, ఎప్పుడు ఇక్కడ రేషన్కో ఇతర విషయాల్లో కలుస్తూ ఉండేటువంటి వాళ్ళు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి సంఘటన గడిచిన 30 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. వచ్చి ప్రేమ పేరుతో ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి హత్య చేశాడు. ఇవాళ రాత్రి సమయంలో డ్యూటీలకు వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళని, మగాళ్ళు ఇంట్లో ఉండకుండా ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు, ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళని ఎలా ధైర్యంగా ఉండగలం, ఇప్పుడు కూడా భయపడుతున్నాము, ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.